ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు. ఈ దినము పునరుత్థాన దినం అయిండగా పునరుత్థాన దిన శుభములు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి మరొక పునరుత్థాన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనములు. గత వారమంతా కూడా దేవుడు మనల్ని కాచి రక్షించి మరొక నూతన వారంలోనికి ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. ఈ రాబోయే వారం అంతా కూడా దేవుడు మనతో ఉండాలని, మన ప్రతి పనిలో కూడా తోడై ఉండి మనల్ని నడిపించాలని మనము దేవునికి ప్రార్థనలు చేద్దాం. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త 92వ కీర్తన 12-13 వచనములు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఈ మాటలను బట్టి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. ఆయన మనకు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే మనము నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. ఎవరు నీతిమంతులు అంటే, మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరిస్తామో అప్పుడు మనం కూడా నీతిమంతులంగా ఉంటాం కదా. కాబట్టి నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి దేవునికి వందనములు. ఆయన రక్తంలో కడగబడినట్లయితే మనము నీతిమంతులము. మనము ఆయన ఉగ్రత నుంచి రక్షించబడాలంటే నీతిమంతులుగా తీర్చబడాలి. అలాంటి నీతిమంతులు ఎలా ఉంటారంటే ఖర్జూర వృక్షంలాగా వర్ధిల్లుతారు. ఖర్జూర వృక్షంలో కేవలం ఎడారి ప్రాంతంలోనే పెరుగుతాయని మనకు తెలుసు కదా. వాటికి తగిన వాతావరణం ఉండాలి. అవి గుంపుగా ఉంటేనే చక్కగా ఎదుగుతాయి. అంతేకాదు వాటి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా. ఎడారి ప్రాంత వాసులు వాటి యొక్క ఉపయోగాల ద్వారా ఎంతో మేలు పొందుతూ ఉంటారు. ఖర్జూర వృక్షం యొక్క ప్రతి భాగం కూడా ఉపయోగకరమైనవి. అవి ఎడారి లాంటి నీరు లేని ప్రాంతాలలో నేల లోతుల్లో నుండి నీటిని సంగ్రహించి నిల్వ ఉంచుకొని ఫలిస్తాయి. అలాగే నీతిమంతుడు యెహోవా మందిరంలో నాటబడిన వాడై దేవుని మందిరములలో వర్ధిల్లుతాడు. అంతేకాదు లెబానోను ప్రాంతంలోని దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుతారు అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. దేవదారు వృక్షముల గురించి కూడా మనం చూసినట్లయితే దేవదారు వృక్షములు చాలా ఎత్తుగా 100 అడుగులకు పైగా ఎదుగుతాయి. వాటి కాండము మొదలు కూడా కొన్ని చదరపు అడుగుల వెడల్పు కలిగి అతి విస్తారమైన కొమ్మలు కలిగి చాలా ఏపుగా విశాలంగా పెరుగుతాయి. అనేక పక్షులకు జంతువులకు ఆవాసంగాను అనేకులకు నీడనిచ్చేవిగాను ఉంటాయి. లెబానోను పర్వతం మీద ఇవి ఎక్కువగా ఎదుగుతాయి. అనేక సంవత్సరాలు ఇవి బ్రతుకుతాయి. అవి సువాసన భరితంగా ఉంటాయి. దాని చెక్క ఎంతో విలువైనది. ఇన్ని విధాలుగా ఉపయోగకరమైన చెట్టులాగా నీతిమంతులు ఉంటారు అని కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. మనము నీతిమంతులుగా ఉండవలను అంటే మనం కూడా ఇలా అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి. మనము ఎక్కడున్నాము? మనము కుటుంబంలో నాటబడ్డామా? మరి సంఘంలో నాటబడ్డామా? ఎక్కడ మన ఉద్యోగ పరిస్థితులలో నాటబడ్డామా? ఎక్కడ మనం ఉన్నప్పటికీ కూడా మన యొక్క జీవితంలో మనం ఎప్పుడు కూడా అందరికీ మేలుకరంగా ఉండాలి. అలా మేలు చేసేవారంగా మనం ఉండాలి. మనము ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తామో మనం క్రీస్తును పోలి నడుచుకుంటాము. క్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో, ఆయన సంచరించిన కాలంలో ఆయన ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఆయన ఎవరు ఏమడిగినా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే స్వస్థత అడిగిన వాళ్లకు స్వస్థతనిచ్చాడు కదా. కుంటి వాళ్లకు కాళ్ళనిచ్చాడు, గుడ్డి వారికి చూపును, చెవిటి వాళ్లకు చెవులను, మరి మూగవారికి మాటను, అపవిత్రాత్మలతో బాధపడుతున్న వారికి విడుదలను. ఇలా ఎన్ని రకాల సమస్యలతో మనుషులు వచ్చినా వారందరికీ కూడా మేలు చేస్తూ వారిని తన యొక్క జీవితంలో తను ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా మేలునే చేస్తూ వెళ్ళాడు. ఆయనకు తెలుసు ప్రజలందరూ కూడా తన గురించి తిరగబడతారు. ఎన్నో వేల మంది ఆయన దగ్గర బోధ వినడానికి వచ్చినప్పుడు వారికి ఆహారం పంచిపెట్టినటువంటి దేవుణ్ణి
చివరికి వాళ్ళే సిలువ వేయము అని అరిచే గుంపులో వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత ఇలా చేస్తారు అని దేవునికి తెలియదా? ప్రభువైన యేసుకు తెలియదా అంటే తెలుసు. అయినా కూడా ఆయన ఎవరిని కూడా మరి కోపంతో చూడలేదు. ఆయన ఎప్పుడూ ఎవరిని వీళ్ళు ఇలా చేశారే అని ఒక కోపం కానీ, లేకపోతే వారి పట్ల బాధ కానీ ఆయనకు లేదు. ఆయన బాధల్లా ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకోవాలి, దేవుని రాజ్యంలో ఉండాలి. అందుకే ఆయన సిలువ పైన కూడా ఆయన ఏమంటున్నాడు? ప్రభువా, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుమని తనను హింసించినటువంటి, తనను భయంకరంగా వేధించి భయంకరంగా అవమానించినటువంటి వాళ్ళని గురించే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మనం కూడా క్షమాపణ గుణం కలిగి అందరికీ మేలు చేస్తూ మన జీవితంలో కనీసం అంటే ఎవరికి కీడు తలపెట్టకుండా మన మాటలు క్షేమాభివృద్ధికరంగా మర్యాదగా మనము జీవిస్తూ ఉన్నట్లయితే మనము యెహోవా మందిరంలో నాటబడతామంట. దేవుడు ఇంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు కదా. మనము అలా నాటబడితే ఎలా ఉంటామంటే మనము స్థిరంగా ఉంటాము. నాటబడిన వాళ్ళు ఒకసారి నాటుకున్న తర్వాత ఒక మొక్క ఏదైనా కూడా చాలా స్థిరంగా ఉంటుంది. మరి అలాంటి స్థిరత్వం దేవుడు మనకిస్తాడు. మనము మందిరంలో స్థిరంగా ఉంటాము, ఎక్కడైనా స్థిరంగా ఉంటాము. మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు ఆసరా ఇచ్చేవారుగా, శాంతిని ఇచ్చేవారుగా, సమాధానం సమకూర్చేవారుగాను మనం ఉంటాము. అంతేకాదు వారు ముసలితనమందు కూడా ఇంకా చిగురు పెడుతూనే ఉంటారు అని చెప్తూ ఉన్నారు. అంటే ముసలితనంలో అందరూ వీళ్ళకు ఏం తెలుసు, వీళ్ళ వల్ల మనకేం ఉపయోగం అని అనుకుంటూ ఉంటారేమో. కానీ వారు చెప్పే మాటల ద్వారా, వారు చేసే ప్రార్థనలు, వారు మనకు పంచే ప్రేమ, ఆదరణ, సమాధానం, ఇవన్నీ కూడా మనకెంతో దీవెనకరంగా ఉంటాయి. వారు వృద్ధులైనా కూడా దేవుని వాక్యమును నేర్చుకోవడంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉంటారు. వాక్యంలో ఎదుగుతూ ఉంటారు. సేవకు పరిపూర్ణంగా సహకరిస్తూ ఉంటారు. అనేకులకు సహాయపడేవారుగా, ఆత్మీయ సలహాదారులుగా ఉంటారు. వారు సారము కలిగి పచ్చగా ఉంటారు. అంటే చెట్లు వాడిపోయినట్లుగా వారు వాడిపోరు. వారు శారీరకంగా క్షీణించవచ్చు, కానీ ఆత్మీయంగా వారు ఆత్మానుసారమును గ్రహించిన వారై ఎల్లప్పుడూ వాక్యం ద్వారా బలము పొందుకుంటూ ఉంటారు. కాబట్టి సారము కలిగి నవనవలాడే నూతన చిగురులాగా ఆరోగ్యంగా కనిపిస్తారు. మనము నీతిమంతులముగా ఉంటే మనం కూడా అలాగే ఉంటాము. దేవునికి మహిమకరంగాను, ఇతరులకు ఆశీర్వాదకరంగాను ఉంటాము. అందుకే 92వ కీర్తన మొదటి వచనంలో ఇక్కడ ఏమని కీర్తనకారుడు అంటున్నాడంటే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మనము ఈ దినము మందిరంలో చేరి ఇతర విశ్వాసులతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా, ఆయనను కీర్తిస్తూ ఉన్నాం కదా. ఇది ఎంతో మంచిది అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. మనము ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను వివరించుట ద్వారా మనము దేవునిని కనపరచగలము. దేవుడు మనలను గురుపోతు కొమ్ము వలె పైకెత్తుతాడు క్రొత్త తైలంతో అంటును. కనుక మనం నీతిమంతులుగా జీవిస్తూ దేవునికి మహిమకరంగా జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. దేవునికే ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తూ మనం కూడా ప్రార్థనలోనికి వెళ్దాం. మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడా, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావంలో నీకు ఆరోపిస్తున్నాము. కీర్తనాకారుడు చెప్పినట్లు యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ప్రభా నాయన, నీకు వందనములు, స్తోత్రములు. నీ కార్యం చేత మమ్మలను సంతోషపరుస్తున్నందుకే నీకు వందనములు. నీ చేతి పనులను బట్టి మేము ఉత్సహిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా, మరి నీ యొక్క కార్యములు ఎంతో గొప్పవి, నీ ఆలోచనలు ఎంతో గంభీరములు. మా ప్రభా నాయన, మరి నీవు నిత్యము మహోన్నతుడుగా ఉన్న దేవుడవు. మా ప్రభా, మరి మమ్మలను ఎంతగానో ఆశీర్వదించి
నడిపిస్తున్నందుకు నీకు వందనములు. ఈ పునరుత్థాన దినములో మేము నిన్ను స్తుతించే కృపను మాకు ఇచ్చినందుకు వందనములు. మా తండ్రి కుటుంబంగా చేరి నిన్ను స్తుతిస్తుండగా నీకు వందనములు. మా ప్రభా తండ్రి, ఎక్కడెక్కడ ప్రపంచంలో ఎక్కడెక్కడ నీ వాక్యం ప్రకటించబడుతున్నదో అక్కడంతా కూడా మీరుండండి దేవా ప్రభా. ప్రతి చోట కూడా నీ యొక్క వాక్యము అత్యధికంగా వెదజల్లబడినట్లుగా, అన్నిటికంటే ముఖ్యంగా వాక్యము ద్వారా అనేక మంది సంధించబడి తండ్రి నిన్ను గ్రహించగలిగినట్లుగా, నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయము. అవును ప్రభా, అది కేవలం నీవు మాత్రమే చేయగలవు. నీవే గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, సర్వోన్నతుడవు తండ్రి ప్రభా. మరి రక్షణ లేని అనేక మంది ఉన్నారు నాయన. ఇంకా నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు, ఇంకా నిన్ను తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా మరి వారి హృదయములను మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా నీకే వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, నీ యొక్క ఆత్మాభిషేకం చేత ప్రతి సేవకుని కూడా నింపి నీ యొక్క వాక్యము వారిని నీ నోటి బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా నాయన, మరి పరిచర్యలో సహాయపడుతూ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు. వారందరినీ, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. సేవకులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభా, మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి అవకాశం లేకుండా, ఎలాంటి సౌకర్యాలు లేని స్థితులలో ఉన్న అనేక మంది సేవకులు ప్రభా మరి నీ కొరకు పనిచేస్తున్నారు ప్రభా. నీ యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారు తండ్రి. అలాంటి కుటుంబాలన్నింటిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ వారి యొక్క జీవితాలలో మీరు అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన, మరి సంఘంలో అనేక మంది చేరి ప్రార్థిస్తున్నారు. మేమంతా కూడా నాయన కలిసి సమాజంగా కూడి నిన్ను ఆరాధిస్తుండగా మీరు మా మధ్య ఉన్నందుకు వందనములు. నీ ఆశీర్వాదములను మా పైన కుమ్మరించండి. ఏ కుటుంబంలో అయితే సమాధానం లేక బాధపడుతూ ఉన్నారో, కలతలతో మనస్పర్ధలతో జీవిస్తున్నారో ఆ కుటుంబాలలోని యొక్క సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మరి ప్రతి కుటుంబంలో కూడా నీ యొక్క ఆశీర్వాదము, శాంతి ఉండునుగాక. మా ప్రభా నాయన, మరి ఎవరైతే ఏ ఏ సమస్యలతో వచ్చి ఉన్నారో వారందరూ నీ సన్నిధిలో తమ హృదయాలను కుమ్మరించుకుంటున్నారు నాయన. వారి హృదయాలోచన ఎరిగిన దేవుడవు, ప్రతి హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవుడవు. ఏ హృదయంలో ఎలాంటి దుఃఖము, బాధ ఉన్నదో మాకు తెలియదు ప్రభా. మీరే కృపతో సహాయం చేసి వారికి అందరికీ కూడా తప్పకుండా నాయన నీ యొక్క దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారి సమస్యలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాము నాయన. దుఃఖ నివారణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆదరించే దేవుడు నాయన, వాక్యం ద్వారా వారిని ఆదరించమని ప్రభా, వారికి కావలసిన జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, ఎంతమంది అయితే మరి సంఘానికి రాలేని స్థితులలో, మరి అనారోగ్యంతోనో లేకపోతే ఇంకేదైనా పరిస్థితులలో మరి వారు రాలేని పరిస్థితులలో ఉన్నట్లయితే వారిని అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరము కూడా అందరము కలిసి రావాలని ఎంతగానో కోరుకుంటాము ప్రభా. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. కుటుంబంలో విచ్ఛిన్నత కలగకుండా యేసునామంలో మీరు మరి ప్రేమ ఐక్య బంధంతో కలిపి ఉంచుదురుగాక దేవా ప్రభా. సాతాను భయంకరంగా కుటుంబాలపై దాడి చేస్తూ ఉన్నాడు దేవా ప్రభా. అలాంటి పరిస్థితుల్లో ఎవరు చిక్కుకోనకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా. వృద్ధులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, నీ కాపుదలను అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించండి ప్రభా. చిన్న బిడ్డల మధ్య, స్త్రీల మధ్య, యవనస్తుల మధ్య జరుగుతున్న పరిచర్యను అంతటిని కూడా దీవించి వారందరూ కూడా ఎంతో చక్కగా పనిచేస్తుంటుండగా మీ ఆశీర్వాదములను వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఐక్యత అనుగ్రహించండి ప్రభా. ఎలాంటి గొడవలు, ఎలాంటి అసమ్మతులు లేకుండా ప్రభా అంతటా కూడా సంతోషకరమైనటువంటి సంఘములను, సంతోషకరమైన ఆరాధన చేసే స్థలముగాను అక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా నాయన, వృద్ధులను మేము సన్మానించినట్లుగా సహాయం చేయండి. అవును ప్రభా, మరి నీతిమంతులైన వారు ఖర్జూర వృక్షం వలె మోము వేయుదురు, మరి వారు ముసలితనం మంది ఇంకా చిగురు పెట్టుచునందురు అని చెప్పినట్లుగా అనేక మంది వృద్ధులు మా సంఘంలో ఉన్నారు. వారందరూ ఎంతో జ్ఞానముతో నీ యందు ఎదుగుతూ ఉన్నటువంటి వారు మా ప్రభా. అలాంటి వారిని మేము సన్మానించినట్లుగా మా హృదయములను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి, వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. సంతానం కొరకు ఎంతమంది నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారిని దర్శించి వారిలో నీ యొక్క పునరుత్థాన శక్తిని నింపి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి
సంతానం అనుగ్రహించి దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్న వాళ్ళని స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి ప్రపంచమంతటా నీ యొక్క సేవ జరుగుతున్నది ఈ దినం. ప్రభా, నీ యొక్క అద్భుతమైన ఆ సేవలో ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకున్నట్టుగా సహాయం చేయండి. మా తండ్రి దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మా ప్రభానైనా మరి వారిని మీరెంతో కనికరంతో కాపాడుతూ ఉన్నారు. అనేక మంది ఇంకా నిన్ను అంగీకరించలేదు. ప్రభా, నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశం అంతటిని కూడా దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రభానైనా జరుగుతున్న అన్యాయాల అక్రమాలన్నీ అరికట్టమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మరి ఈ దినం ఎంతమంది ఏ ఏ సమస్యలతో నీ సన్నిధిలో చేరి ఉన్నారో ఆ సమస్యలన్నిటికి కూడా మీరు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అప్పుల సమస్య నుంచి విడుదల, ఆర్థిక సమస్యల నుంచి విడుదల, ఇంకా అనేక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ప్రతి సమస్య నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభా, మరి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము. ముఖ్యంగా ప్రభా, ఈ పునరుత్థాన దీవెనలు మా అందరిపైన కూడా కుమ్మరించి సంతోషంతో సమాధానంతో మేము ఈ దినం గడపడానికి సహాయం చేయమని ప్రభైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.